హలో అందరికీ. ఈరోజు వీడియోలో మంచి మంచి వంటింటి చిట్కాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా మీ పనులన్నీ సులువుగా, సింపుల్‌గా చేసుకొని మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకునే టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్‌లో చేసుకునే పనుల్లో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఈ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ఇంకా ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము చాకు గానీ, కత్తెరలు కానీ రోజు కూడా కిచెన్‌లో వాడతాం కదా! ముఖ్యంగా మనము వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ రకరకాలుగా మనం గ్రోసరీ ఐటెమ్స్ కట్ చేసుకోవడానికి కత్తెరలు, చాకులు వాడతాం కదా! అలాంటప్పుడు ఈ చాకులనేవి ఒక్కొక్కసారి పొదుననేవి తగ్గిపోయి మనకి మొద్దుబారిపోయినట్లుగా అయిపోతాయి కదా! అలాంటప్పుడు మనం సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే పొదును పెట్టుకోవచ్చండి చాకులతోటి. అదేంటో చూసేద్దాము. మనం వాడుతున్నటువంటి చాకుకి కానీ, లేదంటే కత్తెరకి కానీ ఇలాగా కోల్‌గేట్ టూత్ పేస్ట్ కానీ, లేదంటే మనం ఏదైనా టూత్ పేస్ట్ వాడతాం కదా! ఆ పేస్ట్‌ని ఇలాగా చాకుకి కానీ, లేదంటే కత్తెరలకు కానీ ఇలా కొద్దిగా అప్లై చేసి, తర్వాత మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా! గిన్నెలు తోమడానికి వాడుతూ ఉంటాము. దాన్ని తీసుకొని ఇలా చాకుకి మనము ఇలా రబ్ చేయాలండి. ముఖ్యంగా దీన్ని వాడాలనుకున్నప్పుడు చేత్తో కాకుండా ఇలాగ మనము స్టీల్ స్క్రబ్బర్‌ని ఒక క్లిప్ తోటి అంటే బట్టలారపెట్టుకునే క్లిప్ ఉంటుంది గదా! దాని సహాయంతో గనక పట్టుకుని మనం గనక ఇలా రుద్దుతూ ఉన్నట్లయితే ఒక నిమిషంలోనే చాకు అనేది పొదునుగా మారుతుంది. ఈ టిప్ కూడా మీకు అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక చిన్న ప్లేట్ గానీ, బౌల్ గానీ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. తర్వాత అలోవెరా జెల్ ఉంటుంది కదా! అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ 2 కూడా ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ 2 కూడా బాగా ఇలా కలుపుతున్నట్లయితే మనకి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనము దీన్ని మన ఫేస్‌కి కానీ, బాడీకి కానీ మొత్తానికి కూడా యూజ్ చేయొచ్చు. బయట మార్కెట్‌లో మనము ఎక్కువగా మాయిశ్చరైజర్ అనేది ఎక్కువ డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా మనం ఇంట్లోనే మాయిశ్చరైజర్ అనేది తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇది మనకి చాలా ఎఫెక్టివ్‌గా కూడా పనిచేస్తుంది. స్నానం చేసి వచ్చిన వెంటనే మనం గనక ఈ క్రీమ్‌ని గనక అప్లై చేస్తే మనకి తేమ అనేది ఒంటికి బాగా అందుతుంది. ఫేస్ మీద కూడా ఈ మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి కాంతివంతంగా, షైనింగ్‌గా కూడా ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా మనము మాయిశ్చరైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. మనకి చర్మం అనేది తేమగా ఉంచడానికి ఈ మాయిశ్చరైజర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కాఫీ గానీ, లేదంటే టీ గానీ ఇలా కప్పుల్లో పోసుకొని తాగుతూ ఉంటాం కదా! వాటిని మనము వాటర్‌తో కడిగేసినా, లేదంటే సోప్‌తో కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు వాటిల్లో ఇలా ఎర్రగా మనకి గారెలాగా కూడా పట్టేస్తుంది. ఆ కప్పులు వాడటానికి కూడా లేదంటే మనం ఎవరికైనా సరే అందులో మళ్ళీ టీ కానీ, కాఫీ గానీ పోసి మనం తాగాలనుకున్నా, లేదంటే ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ మనకి అంత నచ్చదు కాబట్టి ఇలా చేయండి. వీటిలో ఉండేటటువంటి గారనేది చాలా ఈజీగా పోతుంది. మనం వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా! ఆ వెనిగర్‌ని ఇలా కొద్దిగా ఆ కప్పుల్లో వేసి తర్వాత మెత్తటి స్క్రబ్‌తో కనుక ఇలా కనుక క్లీన్ చేస్తే ఈజీగా అందులో ఉండేటటువంటి మరకలన్నీ కూడా పోతాయండి. చూడండి ఎంత నీట్‌గా పోయినాయి మీరే చూస్తున్నారు కదా! ఇలా మనము చాలా కొంచెం వెనిగర్‌తోనే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా కప్పులు కంచుల్లోనూ ఇంకా కప్పుల వెనక భాగంలో కూడా నల్లగా అవుతుంది కదా! అది కూడా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ వెనిగర్ అనేది మనకి క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా రోజు కాకపోయినా 2, 3 రోజులకొకసారి ఇలా వెనిగర్‌తో కనుక క్లీన్ చేస్తే కప్పులన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి. వెనిగర్‌తో కడిగిన తర్వాత మళ్ళీ మనము మామూలు వాటర్‌తో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి కప్పులనేవి మామూలు వాటర్‌తో క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్‌గా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా! ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము రోట్లో ఒక్కొక్కసారి చిన్న చిన్నగా మసాలాలు దంచుకోవడానికి కానీ, లేదంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటివి దంచుకోవడానికి, రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి కూడా ఎక్కువగా వాడతాం కదా! ఇలా దంచేటప్పుడు మనకి ఒక్కొక్కసారి కొద్దిగా ఇలా గట్టిగా మనం దంచటం వల్ల సౌండ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఫ్లోరింగ్ అనేది కూడా మనకి కొంచెము బీట్లొచ్చినట్లుగా అవుతుంది కదండీ! ఇలా కిచెన్‌లో మనం వాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కిచెన్ ఫ్లోరింగ్ అనేది బీట్లు వాడటం కూడా జరుగుతుంది కదా! అలా కాకుండా ఉండటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మనము శారీస్ గానీ, లేదంటే ఏవైనా షర్టులు కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి స్పాంజ్ అనేది వస్తుంది కదండీ! ఈ స్పాంజ్ అనేది మనము వేస్ట్ అని పారేస్తాం కదా! అలా పారేయకుండా ఇలా పక్కన పెట్టుకొని వీటికి వాడుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ రోల్ అయితే మనకి ఎంతైతే ఉన్నదో దాని మీద అంటే ఆ స్పాంజ్ మీద మార్కర్ పెన్నుతో ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా! ఆ టేపుని తీసుకొని చిన్న చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 ముక్కల్ని 4 సైడ్‌లా కూడా ఇలా అంటించేసుకోవాలన్నమాట. అంటే మనం 4 వైపులా కూడా ఇలా రోల్‌ని అంటించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా డబుల్ సైడెడ్ టేప్‌ని పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇలా అంటించుకున్నాం కదా! ఇప్పుడు ఈ టేప్ మీద ఉండేటటువంటి యెల్లో పేపర్ ఉంటుంది కదా! ఆ పేపర్ తీసేస్తే మనము ఈ రోల్ కనుక అంటించామనుకోండి, రోల్‌కి అడుగు భాగంలో ఇవన్నీ స్టిక్ అయిపోతాయన్నమాట. అప్పుడు రోల్ అనేది మనకి
సౌండ్ చేయకుండా మనం ఎంత దంచినా కానీ మనకు అస్సలు సౌండ్ అనేది రాకుండా, ఫ్లోరింగ్ కూడా పాడవకుండా ఉంటుందండి. సిటీల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా అపార్ట్మెంట్‌లో ఉంటారు కదా! అలాంటప్పుడు మనము పైన పోర్షన్‌లో ఉన్నవాళ్ళు ఇలా కనుక రోట్లో దంచితే ఎక్కువగా సౌండ్ వస్తుంది కదా! అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండీ! దీని మీద పెట్టుకుని రోల్‌ని రోట్లో కనుక దంచుకుంటే మనకి కింద పోర్షన్‌లో వాళ్ళకి సౌండ్ అనేది అస్సలు కూడా రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము ఫ్లోరింగ్ కూడా పాడు చేయకుండా నీట్‌గా దంచుకోవచ్చన్నమాట. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దామండి. ఇప్పుడంతా కూడా మనకి పండుగల సీజన్ వస్తుంది కదండీ! పండుగల సీజన్‌లో మనకి ఎక్కువగా మనం పసుపు, కుంకుమ వాడుతూ ఉంటాం కదండీ! కుంకుమ అనేది మనము బయటే కొని తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా! అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా కుంకుమను మనము మంచి సువాసన గల ద్రవ్యాలను కలిపి తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి, ఆ నిమ్మరసం అంతా కూడా పిండుకోవాలండి. అంటే 2 చెక్కల నిమ్మరసం కూడా పిండేసుకోవాలన్నమాట. ఆ పసుపు మిశ్రమంలోనే మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యి కూడా కలుపుకోవాలి. ఆవు నెయ్యి కలిపితే మనకి కుంకుమ టెక్స్చర్ అనేది చాలా బావుంటుందండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్‌తో కనుక కలిసేటట్టుగా లేకపోతే మనము చేత్తో కలుపుకున్నా కూడా మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా నీట్‌గా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం మనకి పొడి పొడిగా అనిపిస్తే ఇంకా కొంచెం నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక చెక్క నిమ్మరసం అనేది కలుపుతున్నాను. ఇలా కలుపుకున్నాం కదా! ఇప్పుడు చేత్తో కలుపుకున్నామనుకోండి మనకి నీట్‌గా మొత్తం అంతా కూడా ఎటువంటి ఉండలు లేకుండా మనకి బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి ఈ పసుపుని కలిపిన మిశ్రమం ఉంది కదా! ఇదంతా కూడా మనము ఆరపెట్టుకోవాలండి. చూడండి ఇలా కలుపుతున్నప్పుడే మనకి కుంకుమ అనేది కలర్ షేడ్ అయిపోతుంది. పసుపు అనేది కుంకుమ కలర్‌లోకి వచ్చేస్తుందన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ప్లేట్‌లో పోసుకొని మనము ఒక గంట పాటు గాలికి ఆరనివ్వాలండి. ఇందులో తేమ అనేది ఏమీ లేకుండా పూర్తిగా ఆరిపోవాలి. ఇది ఎండలో పెట్టుకుంటే మనకి మరింత కలర్ అనేది వస్తుందండి. ఎండ కనుక రాకపోయినట్లయితే మనము ఒక గంట పాటు ఒక పక్కకు పెట్టేసామనుకోండి బాల్కనీలో మనకి ఈజీగా మనకి ఆరిపోతుంది. అస్సలు తేమ అనేది లేకుండా బాగా నీట్‌గా ఆరిపోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కుంకుమ అనేది మంచి సువాసన భరితంగా ఉండటానికి మన దగ్గర పచ్చకర్పూరం ఉంటుంది కదండీ! మనం ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉంటాం కదా! అది ఒక చిటికెడు తీసుకొని ఇలా మొత్తం కుంకుమలో కలుపుకోవాలండి. తర్వాత జవ్వాది పౌడర్ ఉంటుంది కదా! ఈ జవ్వాది పౌడర్ కూడా చిటికెడు జవ్వాది పౌడర్‌ని కూడా మనము ఈ కుంకుమలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ అంతా కూడా కుంకుమకు పట్టించాలండి. ఇలా చేయటం వల్ల మనకి కుంకుమ అనేది మంచి సువాసనొస్తుంది. దేవుని ఫోటోలకి బొట్లు పెట్టడానికి, లేదంటే గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాం కదండీ! అలా ఈ కుంకుమను కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా మనం కూడా రోజు కూడా కుంకుమ బొట్టు అనేది ధరిస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ కుంకుమను పెట్టుకుంటే మనకి రోజంతా కూడా మంచి సువాసనొస్తూ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి కుంకుమ అనేది మనము ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇందులో మనము పచ్చకర్పూరం వేసాం కాబట్టి కుంకుమ అనేది అస్సలు పురుగు పట్టకుండా, పాడవకుండా కూడా ఉంటుంది. మనమే ఇంట్లో ఈజీగానే కుంకుమను తయారు చేసుకొని మనము ఈ పండుగల సీజన్‌లో వాడుకోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ అనేది మనకుంటుంది కదా! ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి పాత గాజులన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈ గాజులని ఇలా చేసి చూడండి. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇక్కడ నేను మెటల్ బ్యాంగిల్స్ అనేవి పాతగా అయిపోయినాయి కాబట్టి పక్కన పెట్టేసాను. ఆ బ్యాంగిల్స్ ఇప్పుడు మనం దీనికి ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఒక హ్యాంగర్‌ని తీసుకోవాలండి. ఆ హ్యాంగర్‌కి ఇలా అడ్డంగా మనకి చిన్న రాడ్‌లా ఉంటుంది కదా! దానికి ఎన్ని బ్యాంగిల్స్ అయితే పడతాయో అన్ని బ్యాంగిల్స్ అనేవి ఇలా తాడుతో కట్టేసుకోవాలి. బ్యాంగిల్ అనేది కదలకుండా ఉండాలన్నమాట. చూడండి ఇలా కట్టుకోవాలి. ఇక్కడ నాకు 4 బ్యాంగిల్స్ అనేవి పట్టినాయండి. 4 కూడా కదలకుండా అటు ఇటు కూడా ముడివేసేసాను. ఇదెందుకు ఉపయోగిస్తామంటే నార్మల్‌గా మనం బట్టలనేవి ఇలా తీగల మీద ఆరేస్తూ ఉంటాం కదా! ఇలా తీగల మీద ఆరేయటానికి ప్లేస్ లేకుండా ఉన్నప్పుడు, లేదంటే వర్షం వస్తున్నప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండీ! హ్యాంగర్‌కి ఇలా బ్యాంగిల్స్ అనేవి కట్టి పెట్టుకున్నాం కదా! వాటిని ఇలా మనం బట్టలారేసుకోవచ్చండి. దీన్ని మనము ఈ హ్యాంగర్‌ని ఇలాగా బాల్కనీలో కూడా ఒక ప్లేస్‌లో తగిలించి పెట్టుకున్నా కూడా బట్టలనేవి నీట్‌గా ఆరిపోతాయి. మనకి ఎక్కువగా ప్లేస్ లేనప్పుడు కూడా ఇలా మనము బట్టలు ఆరేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా వర్షం పడుతుంది కదా! అలాంటప్పుడు మనము ఎక్కడైనా సరే హ్యాంగర్‌ని తగిలించి ఇలా బట్టలు ఆరేసుకోవడానికి వాడుకోవచ్చండి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దాము. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నానండి. దాంట్లోనే ఒక పించ్ పసుపు వేసుకోవాలి. ఒక పించి, 2 పించులు అంటారు కదండీ! అలాగా 1 పించ్ ఆఫ్ పసుపు అనేది వేసేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి.
ఒక టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ కూడా అందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మంచి ఫేస్ ప్యాక్ అనేది తయారైపోయిందన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. చాలామందికి ఫేస్ మీద నల్లటి వలయాలు, నల్లటి మచ్చలు, ఇంకా ఎండకు తిరగటం వల్ల స్కిన్ అనేది డల్‌గా మారుతుంది. అంతేకాకుండా ఫేస్ అనేది షైనింగ్ కోల్పోతుంది. అలాంటప్పుడు ఈ మచ్చలు తగ్గించి తర్వాత ఫేస్ అనేది మంచి గ్లోయింగ్‌గా రావటానికి మనం తయారు చేసుకున్నటువంటి ప్యాక్ ఉంది కదండీ! ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. ఆడవాళ్ళకి ఈ ప్యాక్‌ని మించిన ప్యాక్ అనేది మరింకటి ఉండదండి. ఎన్ని బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఎంత ట్రీట్మెంట్ చేయించినా కానీ మనకి వేలకు వేలు డబ్బనేది ఖర్చవుతుంది కదా! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే ప్యాక్ అనేది తయారు చేసుకొని మనము అప్లై చేసినట్లయితే ఫేస్ అనేది కాంతివంతంగా, షైనింగ్‌గా, ఇంకా మనకి డల్‌నెస్ అంతా పోయి మనకి మంచి షైనింగ్ వస్తుందండి. ఇక్కడ నేను చేతి మీద ఈ ప్యాక్ అనేది వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్యాక్ అనేది కొంచెం ఆరిన తర్వాత దాని మీదే మళ్ళీ కొంచెం ప్యాక్ అనేది వేసుకోవాలి. ఇలా 2, 3 సార్లు వేసుకోవాలండి. ఇలా 3 సార్లు వేసుకున్న తర్వాత మనకి ఇది ఒక పావుగంటకి కొంచెం శనగపిండి కాబట్టి కొద్దిగా గట్టిగా అవుతుందండి. అప్పుడు మనం కొంచెము తడి చేసుకొని చేతి వేళ్ళతోటి ఇలా రుద్దుతూ మనం ప్యాకింగ్ అనేది తీసేసుకోవాలి. ఇలా ప్యాక్ తీసేటప్పుడు మనము చల్లటి వాటర్‌తో కనుక ఫేస్‌ని కనుక వాష్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందన్నమాట. దీనివల్ల మనకి చర్మం మీద ఉండేటటువంటి జిడ్డంతా పోవటమే కాకుండా, మనకి ఫేస్ మీద ఉండేటటువంటి చిన్న చిన్న మచ్చల్లాంటివి కానీ, నల్లటి మచ్చలు, ఇంకా మొటిమల వల్ల వచ్చేటటువంటి మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. చర్మం అనేది కాంతివంతంగా, బ్రైట్‌గా కూడా ఉంటుంది. వారంలో 2 సార్లు గనక ఇలా మనం మొహానికి కనుక ప్యాక్ వేసుకున్నట్లయితే, మన ఫేస్ అనేది మంచి షైనింగ్ రావటమే కాకుండా, స్కిన్ ముడతలు పడకుండా కూడా ఉంటుంది. నేను ప్యాక్ తీసేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను. స్కిన్ అనేది ఎంత బావుందో మీరే చూస్తున్నారు కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలా మెంతికూరని తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క ఆకుని ఇలాగా కట్ చేసి తీసుకుంటూ ఉంటాం కదా! ఆ కాడల నుంచి. అలా కాకుండా మెంతికూర అనేది మనం చాలా త్వరగా ఒలవడానికి ఇలా సింపుల్‌గా ట్రై చేసి చూడండి. మెంతికూర వలవటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా! టైం కూడా చాలా ఎక్కువ పట్టేస్తుంది. అలాంటప్పుడు మనం ఇలాగా కొబ్బరి కూర ఏది కూర ఉంటుంది కదా! దాంతోటి ఇలా మనం మెంతికూర అంతటిని కూడా ఒక్కసారిగా ఒలుచుకోవచ్చన్నమాట. చాలా తక్కువ టైంలోనే ఎన్ని కట్టలైనా ఈజీగా మెంతికూర కట్టలను ఒలుచుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఈ కాడల్ని ఇలా పైనుంచి ఆ హోల్స్ ఉంటాయి కదండీ! దానికి హోల్స్, ఆ హోల్స్ లోపలికి పెట్టి 4, 5 కాడలను ఒక్కసారే పెట్టి తర్వాత ఆ కాడల్ని ఇలా కిందికి లాగినట్లయితే మెంతికూర అంతా కూడా పైకొచ్చేస్తుంది. ఈ టిప్ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, బట్టలు ఉతికే సబ్బు మీద మీరు ఇలాగా టూత్ పేస్ట్ వేసి చూసారా? చేయకపోతే ఇలా చేసి చూడండి. ఇది మీకు చాలా కొత్తగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టిప్ అనేది కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా కొబ్బరి తురిమే గ్రేటర్ ఉంటుంది కదా! గ్రేటర్ మీద ఇలా ఈ సోప్‌ని ఇలా తురుముకోవాలండి. ఇలా ఒక 2 స్పూన్ల వరకు తురుముకుంటే సరిపోతుంది. తర్వాత ఇదంతా కూడా ఇలా బౌల్‌లో తీసుకొని దాంట్లో మనకి కోల్‌గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా! ఆ కోల్‌గేట్ టూత్ పేస్ట్ అనేది ఇలా కొద్దిగా వేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లోనే ఒక సగం నిమ్మ చెక్కని ఆ రసమంతా కూడా అందులో పిండేసుకోవాలి. ఇప్పుడు తర్వాత అందులో మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదా! ఆ కాఫీ పౌడర్ కూడా ఇలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లేదంటే రూ. 2 కాఫీ పొడి ప్యాకెట్ నేనిక్కడ ఒకటి వేసుకున్నాను. వ్యాజిలైన్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కరిగించి వేసుకోవాలండి. ఇక్కడ స్పూనుని వేడి చేసి వ్యాజిలైన్ గనక డబ్బాలోంచి తీస్తే మనకి కరిగిన వ్యాజిలైన్ అనేది స్పూన్‌లోకొచ్చేస్తుంది. ఆ స్పూన్ వేడికి వ్యాజిలైన్ అనేది కరిగిపోతుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ వ్యాజిలైను ఇంకా ఈ మిశ్రమంలో వేసి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. చాలామందికి ఎండకు బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు, చేతులు కూడా చాలా నల్లబడిపోతూ ఉంటాయి కదా! ఎండ వేడికి. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ క్రీముని కనుక మనము చేతులకి, కాళ్ళకి అప్లై చేసుకొని, ఇలా కొంచెం గట్టిగా రుద్దుతూ ఉండాలి. ఇలా రుద్దుతూ ఉన్నట్లయితే కాసేపటికే మనకి చర్మం మీద ఉండేటటువంటి నలుపుదనం అంతా కూడా పోతుందన్నమాట. తర్వాత మనము ఇది ఫేస్‌కి అప్లై చేయకూడదండి. ఇందులో వేసినటువంటి వ్యాజిలైన్ అనేది మన చేతులకి మంచి సున్నితత్వాన్ని ఇస్తుంది. మనకి చేతులు కూడా బాగా సున్నితంగా కూడా తయారవుతాయి. చేతుల మీద, కాళ్ళ మీద ఉండేటటువంటి ట్యాన్ అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇలా మనం రుద్దిన తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేవి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అనేవి ఎంత తెల్లగా అయినాయి మీరే చూస్తున్నారు కదా! చేతుల మీద ఉండేటటువంటి గరుకుదనం పోయి మనకి చేతులు మృదుత్వంగా సంతరించుకుంటాయి. అంతేకాకుండా కాళ్ళ మీద కూడా, మన పాదాల మీద కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫేస్‌కనేది అప్లై చేయకూడదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీకు కొత్తగా ఉంటుంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మ చెక్క రసమంతా కూడా పిండుకోవాలనమాట. గింజలు లేకుండా కూడా మనం చూసుకోవాలి. తర్వాత మనము పూజకు వాడుతూ ఉంటాం కదా! కుంకుమను తీసుకోవాలి. కుంకుమ అనేది కొంచెం ఎర్రగా ఉన్న కుంకుమ అయితే బావుంటుందన్నమాట. కుంకుమ కూడా మనము ఇలాగా నిమ్మరసానికి సరిపడా తీసుకోవాలండి. అంటే నిమ్మరసం అనేది మనకి మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మనకి సెమీ సాలిడ్ లాగా ఉండేలాగా చూసుకోవాలి.
చూడండి ఇక్కడ ఈ నిమ్మరసానికి ఈ కుంకుమ అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోయిందనమాట. ఇలా మనం కలుపుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇయర్ బడ్‌తో మనం ఇది గోరింటాకులాగా పెట్టుకోవాలండి. మనకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే పెట్టుకోవచ్చన్నమాట. ఇక్కడ నేను చిన్న చిన్న చుక్కలు పెట్టి చూపిస్తున్నాను. మీ క్రియేటివిటీని బట్టి మీరు ఎలాంటి డిజైన్ అయినా సరే వేసుకోవచ్చన్నమాట. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మామూలుగా స్కూలుకి ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్స్‌లో రకరకాల కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు వాళ్ళు నాట్యం అలాంటివి చేసినప్పుడు, ముఖ్యంగా భరతనాట్యం అలాంటివి చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళకి గోరింటాకు అనేది అవసరమవుతుంది. లేదంటే పారాణి కూడా అవసరమవుతుంది కదా! ఇలా సింపుల్‌గా మనము ఇలా నిమ్మరసము ఇంకా ఈ కుంకుమ కలిపినటువంటి పారాణి అనేది పెట్టుకుంటే మనకు అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. చేతులు కూడా బాగా ఎర్రగా పండుతాయి. గోరింటాకు పెట్టాలంటే రాత్రి పూటే పెట్టాలి కదండీ! పొద్దుటే పెట్టాలి అంటే అదంతా కూడా చాలా టైమ్ టేకింగ్ కదా! అందుకనే అంత టైం లేనప్పుడు ఇలా ఈజీగా సింపుల్‌గా గోరింటాకు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా మనం కూడా ఏదైనా ఫంక్షన్స్‌కి అప్పటికప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు చేతికి గోరింటాకు పెట్టుకునే టైం లేనప్పుడు కూడా ఇలా ఈజీగా మనము ఇలా పెట్టేసుకుంటే మనకి చాలా బాగా పండుతుంది. చూడండి ఎంత బాగా పండిందో మీరే చూస్తున్నారు కదా! మనం కలుపుకునే కుంకుమ కలర్‌ని బట్టి మనకి ఇలా పండుతుంది. ఇది మనము రోజంతా కూడా ఇలాగే ఉంటుందండి చేతికి. మనము పెద్దగా వాష్ చేయకుండా ఉన్నట్లయితే మనకి ఈ కలర్ అనేది మనకు అలాగే ఉంటుంది. అప్పటికప్పుడు గోరింటాకు అనేది పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఇలా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా రెండే 2 వస్తువులతో ఇన్‌స్టంట్‌గా గోరింటాకు అనేది తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దాము. మనము బాత్రూమ్‌లో బకెట్లు కానీ, మగ్గులు కానీ వాడుతున్నప్పుడు ఇలాగా ఎక్కువగా వాటర్‌లో స్కేలింగ్ అనేది ఉన్నప్పుడు అంటే గారె ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా మగ్గులు గానీ, లేదంటే బకెట్లు కానీ, లేదంటే స్టూల్స్ కానీ అన్నీ కూడా ఇలాగా గార పట్టేస్తాయి కదా! ఇవి మాటి మాటికి క్లీన్ చేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి తెల్లటి మరకలనేవి వీటి మీద మిగిలిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా వీటి మీద ఉండేటటువంటి ఈ స్కేలింగ్ అనేది ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది ఉందండి. అదేంటంటే, మనం వాడకుండా పక్కన పెట్టేసినటువంటి ప్లాస్టిక్ బౌల్ కానీ, లేదంటే మనకి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ వస్తాయి కదా! ఆ బాక్సులు కూడా వేస్ట్ అని పారేస్తాం కదా! ఆ బాక్సుల్లో ఒక బాక్స్‌ని తీసుకోవాలి. తర్వాత టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి మనము హార్పిక్ వాడతాం కదా! ఆ హార్పిక్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆ ప్లాస్టిక్ బాక్స్‌లో వేసుకోవాలి. తర్వాత వంటల్లో ఉండే వంట సోడా ఉంటుంది కదా! అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గిన్నెలు కడగడానికి వాడే డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా! అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను విమ్ లిక్విడ్ జెల్ వేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ఉన్నా సరే మీరు ఏది వాడుతుంటే అది వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకుంటే మనకి ఇలా ఫోమ్ మాదిరిలాగా వస్తుందండి. తర్వాత ఇప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని దాంతో కొద్ది కొద్దిగా ఇలాగా మనము ఈ బకెట్లు కానీ, లేదంటే ఇలా మగ్గులకు కానీ ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను మగ్గుకి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలాగా మొత్తం అంతటికి కూడా కలిసేలాగా మనం అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ మగ్గనేది ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము దీన్ని గనక క్లీన్ చేసినట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇందులో ఉండేటటువంటి వంట సోడా అనేది మనకి ఎక్కువగా క్లీనింగ్ పర్పస్‌కి వాడతారు కాబట్టి చాలా బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చన్నమాట. తర్వాత ఇప్పుడు చేతులకి గ్లౌజులు వేసుకొని మనము క్లీన్ చేసుకోవాలి. ఇందులో వేసినటువంటి హార్పిక్ అనేది మన చేతులకి హాని చేస్తుంది కాబట్టి చేతులకు మన ఇంట్లో అందుబాటులో ఉండేటటువంటి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా! అవైనా సరే వేసుకోవచ్చు. గ్లౌజులు అందుబాటులో ఉంటే గ్లౌజులు కూడా వేసుకొని వీటిని ఇలా పైపైన క్లీన్ చేసుకుంటే ఈజీగా ఆ డస్ట్ అనేది వదిలిపోతుంది. ముఖ్యంగా ఈ స్కేలింగ్ అనేది మనకి వాటర్‌లో ఎక్కువగా గారుండటం వల్ల ఇలా స్కేల్‌లాగా పట్టేస్తుంది కదా! ఇది రుద్దటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది. మామూలుగా మనం సోప్ వాటర్‌తో రుద్ది కడిగినా కూడా ఇది పోకుండా ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్‌తో ఒకసారి క్లీన్ చేస్తే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను పైపైన మాత్రమే రుద్ది చూపిస్తున్నాను. ఎంత నీట్‌గా క్లీన్ అయిపోతుందో మీరే చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్‌లో ఉండే బకెట్లు, మగ్గులు, స్టూల్‌లు ఇలా క్లీన్ చేసుకోవటమే కాకుండా బాత్రూమ్ డోర్స్‌ని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. వారంలో ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువగా పాడవకుండా ఉంటాయి. మరీ ఎక్కువగా గార పట్టిపోయినా కూడా మనం రుద్దటం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మీకే తేడా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మగ్గనేది మామూలుగా నీళ్ళలో కడిగి చూపిస్తున్నాను చూడండి. మగ్గు మీద ఉండేటటువంటి స్కేలింగ్ అంతా పోయింది కదా! ఎంత నీట్‌గా ఉందో మీరే చూస్తున్నారు కదా! ఇలా సింపుల్‌గా మనము ఈజీగా ఇంట్లో దొరికే వాటితోనే క్లీనింగ్ కోసం వాడుకోవచ్చు. బయట ఎక్కువగా మనము కెమికల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ని కొని వాడుతూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా ఈజీగా మనము ఇంట్లోనే క్లీనింగ్ పర్పస్ కోసము ఒక లిక్విడ్‌ని వాడుకోవచ్చన్నమాట. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే స్కూల్‌కి వెళ్ళే పిల్లలు వైట్ డ్రెస్సుల మీద అంటే వైట్ యూనిఫార్మ్ మీద ఇట్లా పెన్ను మరకలనేవి ఎక్కువగా గీసుకొని వస్తూ ఉంటారు కదా! అవి మనం వదిలించడం అనేది చాలా కష్టం అనుకుంటాము. కానీ ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మీకే చాలా సులువుగా, ఈజీగా మరకలనేవి వదిలిపోతాయన్నమాట. డెటాల్ ఉంటుంది కదా! ఆ డెటాల్‌ని ఇలాగా ఆ మరక మీద
ఒక క్యాప్‌లోకి తీసుకొని కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వేసుకొని మనం వాడినటువంటి పాత టూత్ బ్రష్ ఏదైనా తీసుకొని ఇలా రుద్దామనుకోండి ఈజీగా తెల్ల బట్టల మీద పడినటువంటి బాల్ పాయింట్ పెన్ మరకలు కానీ, లేదంటే ఇంకు మరకలన్నీ కూడా పూర్తిగా పోతాయండి. చూడండి ఇక్కడ నేను రుద్దిన తర్వాత ఈజీగా మరకనేది పోయింది చూస్తున్నారు కదా! ఇక్కడ మామూలుగా వాటర్‌లోకి వాష్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఒకసారి ఇలాగా చేత్తో గట్టిగా రుద్దామనుకోండి మనకి మరకనేది పోతుంది. తర్వాత ఇంకెక్కడైనా కొంచెం మరకుందనుకోండి, ఇలా మనము సోప్ పెట్టేసి రుద్దామనుకోండి అంటే బట్టలు ఉతికే సోప్ ఉంటుంది కదా! ఆ సోప్‌తో రుద్దేస్తే మనకి ఈజీగా మరకనేది చాలా తేలిగ్గా పోతుందన్నమాట. ఇప్పుడు నేను ఇలా రుద్దిన తర్వాత మామూలుగా నీళ్ళల్లో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్‌గా మరకనేది క్లీన్ అయిపోయిందో మీరే చూస్తున్నారు గదా! ఎక్కడ మరకనేది లేకుండా క్లీన్ అయిపోయింది. అసలు ఎక్కడ మరక పడిందనేది కూడా మనకి చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ సింపుల్ టిప్ కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంతేనండి ఇవాల్టి వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.